ఓకే. మ్యారేజ్ అండ్ రిలేషన్స్ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్తే చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు. తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి. అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టాడు దాంట్లో. ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి విష్ణు? టేక్ యువర్ టైం. టేక్ యువర్ టైం. టైం అనేది చాలా పెద్ద హీలర్. అది అందరికీ మందు. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్. టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. దర్స్ నథింగ్ ఎల్స్ ఐ టోల్డ్. సి మనోజు నేను మొత్తం యూనో ఇట్స్ లైక్ ఎ ట్రెడిషనల్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్. యూనో ఓకే, ఇట్స్ నాట్ వీఆర్ క్లోజ్ బట్ ఇట్స్ వెరీ వెరీ అయినా ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ ఇదేనా. ఎంత మోడర్న్గా డ్రెస్ చేసుకున్నా ఎంత చేసుకున్నా కొన్ని పాత పద్ధతులు అలాగే ఇనికిపోయి ఉన్నాయి నాలో. సో యూనో ఎక్కువ మాట్లాడను. టేక్ యువర్ టైం, దిస్ నో రష్. అంతవరకు. టేక్ యువర్ టైం అంటే నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి whether you want to marry or whether you want to see somebody or you want to make a movie, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏది తీసుకోకు. వీ టేక్ ఆల్ రాంగ్ డెసిషన్స్ when we are not in the clear mind. Take your time, clear your mind, come back with what you love the most. And వాడికి acting is what he loves the most. He's back now, he's shooting start చేస్తున్నాడు. ఆ డిప్రెషన్లో అంటే 1 year డిప్రెషన్ అంటే పెట్టిన ట్వీట్ని బట్టి నాకు అర్థమైంది. చాలా లాంగ్ పీరియడ్ డిప్రెషన్లో ఉన్నాను. ఇట్ వాజంట్ అ లాంగ్ పీరియడ్, ఇట్ వాజ్ అన్ ఇండెసిషన్ పీరియడ్. ఆ ఇండెసిషన్ పీరియడ్ని మీరు కొంతమంది డిప్రెషన్ అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ వెన్ ఇట్స్ అ లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్. అండ్ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరికైనా ఐ విష్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ అని ఉండొచ్చు. బట్ హీస్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. నథింగ్ ఎల్స్ విల్ గెట్ దెమ్ అవుట్. అండ్ సెల్ఫ్ రిజాల్వ్. అండ్ యూ షుడ్ థింక్ అబౌట్, యూ షుడ్ బీ వెరీ స్ట్రాంగ్. సి డిప్రెషన్ అనేది ప్రతి జీవితంలో ఉంటుందండి. ఐ టెల్ యూ వన్ థింగ్ టిఎన్ఆర్ గారు, సినిమా ఆడకపోయినప్పుడు ఇట్ బ్రేక్స్ మీ, క్రషెస్ మీ. లోపల అసలు ఎవరో లోపల చేయి పెట్టి హార్ట్ని అలాగే పిసికేశారు. ఇట్స్ గాన్, లైఫ్ ఇస్ గాన్ అని ఉంటుంది. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్. అండ్ నేను ఇంత కష్టపడి నేను చేసింది ఆడకపోయేసరికి వెన్ ఐ డోంట్ ఫైండ్ ద సక్సెస్, ఇట్ రియలీ బ్రేక్స్ మై హార్ట్. But after one day, the next day morning, I wake up and say, screw this. I'll work harder. I'll work smarter. Let's do it. And I think we have to resolve and go away. The minute nenu fight వదిలేసానంటే, that is where my downfall will be there. And ఈ పెద్దవాళ్ళందరూ చూసి మా నాన్నగారే ఆయనే పెద్ద గుణపాఠం మాకు. ఆయన చూడని సక్సెస్, ఆయన చూడని ఫెయిలియర్స్, ఆయన చూడని సూపర్ స్టార్ అమ్మా. అక్కడి నుంచే నేర్చుకుంటాం. నథింగ్ ఇస్ పర్మనెంట్. అండ్ కాకపోతే సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే విష్ణు కొంచెం తక్కువే అని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం అంటే, నేను ఒక కొత్త డైరెక్టర్ అందులో కాంపౌండ్లోకి అడుగుపెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఓవర్గా ఉంటుందనా ఏంటి? ఐ డోంట్ నో. అది దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్. బట్ చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కోటాల్ లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారు బిగినింగ్ స్టేజ్ కాబట్టి అక్కడి నుంచి సక్సెస్ వచ్చింది కాబట్టి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దానికి ముందు ఆయనకి సినిమా ఆడలాగా, సూపర్ స్టార్తో సినిమా ఆడలాగా అందరివాడు. ఈ క్వశ్చన్ మీరు శ్రీను వైట్ల గారు అన్నారు. అండ్ రైట్ నెక్స్ట్ టు ఇట్, లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ నాగేశ్వర రెడ్డి గారు. దాని తర్వాత వీరు పోట్ల సూపర్ హిట్స్ వచ్చాయి నాకు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా. దాని తర్వాత శ్రీవాస్ చేశాడు పాండవులు 9, విచ్ వాజ్ అ హిట్. ఐ వుడెంట్ సే అది సూపర్ హిట్ అని చెప్పను, ఇట్ వాజ్ అ హిట్. సో ఆల్ దీస్ 3 people were there. And Devakatta, he was a new director, we pulled it out. Of course the movie success ki failure ki pakan పెట్టేసాను, but they're working experience. Now ఇప్పుడు చదరంగం అని నేను ఒక సిరీస్ చేశాను. ఈజ్ అ న్యూ డైరెక్టర్. వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అతను. ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. హీల్ బీ అ డైరెక్టర్. మీరు చూడండి, ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్.
ఆయన ఇప్పుడు సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మీరా రోడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే. అండ్ దేర్ ఇస్ ఇప్పుడు రాజ్ నరసింహ అని రైటర్ ఉన్నారు, ఆయనతో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు మోసగాళ్ళం ఇట్స్ అ బ్రాండ్ న్యూ డైరెక్టర్, ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న హైలీ రికమెండెడ్ డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సి ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ మిస్కన్సెప్షన్, కానీ ప్రాబ్లీ వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా. అంటే నేను టాప్ డైరెక్టర్స్ అంటే లైక్ ఆల్రెడీ సక్సెస్లు పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? వాళ్ళు ఎవరు కొన్నిసార్లు అప్పుడు ఒక ఇద్దరు మాత్రం పేర్లు చెప్పలేను, కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ నచ్చక నేను బ్యాక్అవుట్ అయ్యాను. వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో. ఓకే. అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను, ఈ కథ కాదు వేరే కథ చేద్దాం. లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్. ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి. సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఏమంటే నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం, ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం, గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం. బట్ దర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో విచ్ నేను షేమ్లెస్గా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ 6-7 years. చేద్దాం ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటారు, చేద్దామా అని. వాళ్ళు చేద్దాం బాబు, కొంతమందికి చేద్దాం ఇష్టం అని, కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా కొంతమంది. ఇప్పుడు మోసగాళ్ళు టాపిక్ తీశారు కాబట్టి అది అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అది తెలుగు సినిమానా, ఇంగ్లీష్ సినిమానా, హిందీ సినిమానా, ఎవరికి తెలియదు అసలు ఏంటి అసలు దాని డీటెయిల్స్. మోసగాళ్ళు అనేది ఒక 2 years బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చేసి ఇది కథగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. సో కమింగ్ బ్యాక్, ఆచార్య అమెరికా యాత్ర రిజల్ట్ రాకముందే ఏమనుకున్నానంటే ఒక 1 year లెట్స్ జస్ట్ టేక్ అ గ్యాప్, షడప్ ఫస్ట్, మొత్తం మీరు ముందు రివైజ్ చేసుకోండి, దాని తర్వాత కమ్ బ్యాక్ అని ఉద్దేశంతో ఆర్టికల్ చూసిన వెంటనే LAలో నుంచి నాకు తెలిసిన రైటర్స్ని కొంతమందిని హైర్ చేసి వాళ్ళని ఇండియాకి పిలిపించి ముందు కథ రాయించాం. నా వ్యూ ఏంటి, బడ్జెట్లో మనం ఒక ఇంగ్లీష్ సినిమా తీసేద్దామని. సో అక్కడ కంపెనీ స్థాపించి అక్కడ మొత్తం రెడీ చేసేటప్పుడు నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రే నువ్వు ఇంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నావు కదా, కొంత ఖర్చు పెడితే ఇంకొక తెలుగు వర్షన్ కూడా వచ్చేస్తుంది కదా, తెలుగులో చేసుకుంటే కనీసం మనం సేఫ్టీ ఉంటుంది కదా మనకి అన్నాడు. సరే చేద్దాం అన్న. సో ఇంగ్లీష్ వర్షన్ వచ్చి అది రిలీజ్ అవ్వడానికి ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జూలైలో ఒక ఫెస్టివల్లో వేసి బయర్స్కి నేను చూపించాలి. తెలుగు వర్షను దేవుడి దయ వల్ల June 5th రిలీజ్ అవుతుంది. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ అనౌన్సింగ్ ద డేట్. ఈరోజు మధ్యాహ్నం ఏమన్నా కన్ఫర్మ్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ సినిమా అనుకోవాలా, తెలియదు దానిలోంచి ఇది తెలుగు సినిమా కానీ, ఎందుకంటే తెలుగుకి లిబర్టీస్ చాలా తీసుకున్నాం, ఇంగ్లీష్కి మేము లిబర్టీస్ తీసుకోవాలి. అది ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ కట్ ఆల్ టుగెదర్. అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న పాయింట్ ఇంగ్లీష్లోనే కదా, ఒరిజినల్ మూల ఐడియా ఇంగ్లీష్ మూలగా. బట్ కానీ ఆ కథ జరిగింది భారతదేశంలో, కొంత భాగం అమెరికాలో. సో అది మేజర్గా ఇండియాలోనే జరిగింది. లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను, సినిమా లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నారు. అది ఇంటర్నేషనల్ వర్జన్లో కూడా మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది. అది స్లమ్ డాగ్ మిలినియర్ లాగా. తెలుగులో మాత్రం టోటల్ తెలుగులో మాత్రం టోటల్ తెలుగు. అక్కడ మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం, ఇంగ్లీష్ మాట్లాడే సన్నివేశాలని ఎలాగ తెలుగులో చెప్పాలనేది 2-3 విధాలుగా ట్రై చేస్తున్నాం. అది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే. అంటే నేను మామూలుగా ఏమంటారంటే మనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంకా ఈ విష్ణు ఇంకా ఇంటనే పూర్తిగా గెలవలేదు, రచ్చ ఎందుకు వై నాట్ ద వరల్డ్. ఇప్పుడు నేను తీసే సినిమాని ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఇంగ్లీష్ సినిమా, తెలుగులో మాట్లాడితే తెలుగు సినిమా, అంతే కదా. కథ చూసేవాళ్ళు ఎవరైనా సరే కథ నచ్చాలి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్కర్ గెలిచింది, ఈ ఇయర్ పారాసైట్ అన్న మూవీ. అండ్ ఫెనామినల్ డైరెక్షన్. బెస్ట్ ఫిల్మ్గా గెలవచ్చా లేదా అనేది నేను డిబేట్ చేయొచ్చు, కానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు మాత్రం ఫెనామినల్. ఆ సినిమా చూసి నేను చెప్తాను, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియలా. ఇట్స్ బ్రిలియంట్ డైరెక్షన్. మొత్తం కొరియన్ ఫిల్మ్ అది. అండ్ సో ఇట్స్ ద సెకండ్ టైం. దీని ముందు ఇటాలియన్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గెలిచింది.
కొరియన్ ఫిల్మ్ ఫస్ట్ టైం గెలవడం. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ లెక్కనంటే అర్థం ఏంటి, తెలుగులో కానీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసామంటే అది ఆస్కర్ కూడా గెలవచ్చు. సో ఇట్ జస్ట్ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ డోర్స్. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏం కావాలి మనకి. ఓకే, అంటే ఆల్మోస్ట్ సేమ్ రెండు ఒకటిలాగా రిలీజ్ అవుతున్నట్టు. జూన్, అది కూడా జూలై అంటున్నారు కదా. అది జూలైలో ఫెస్టివల్కి పంపిస్తామండి. దాని తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ స్టూడియో తీసుకుంటుందో వాళ్ళు రిలీజ్. ఫెస్టివల్కి ఆల్రెడీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాక ఇట్స్ తెలుగు వర్షన్ డిఫరెంట్ కదా, దీంట్లో ఫైట్లు పెట్టాం, దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఓ యా తెలుగుకి ఫైట్లు ఉన్నాయి. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ తెలుగు ఆల్ టుగెదర్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కుదించాం. అది తెలుగు సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయండి. ఫాదర్ మదర్ వీఆర్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్. ఓకే, వీఆర్ సకర్స్ ఫర్ సెంటిమెంట్స్. అవి టచ్ మీ నాట్గా కొన్ని సినిమాల్లో వెళ్తూ ఉంటాయి. సో అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది. కాస్టింగ్ అదేనా, సునీల్ శెట్టి? ఎస్ కానీ ఇంగ్లీష్లో కొన్ని మారుతున్నాయి, కొన్ని విధాలు మారుతాయి అన్నమాట. సునీల్ శెట్టి కూడా మారుతాయి? లేదు, ఆయన పోర్షను, కాజల్ పోర్షన్, నా పోర్షన్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి. నవీన్ చంద్రది, నవదీప్ ఇవి ఉంటాయి. మిగతా కొన్ని ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే. సునీల్ శెట్టి అన్నది ఎందుకంటే ఆల్మోస్ట్ అతను ఒక ఫ్లాప్ ఇదే నడుస్తుంది తనది. సునీల్ శెట్టి ఎందుకు అతన్ని ఎంచుకోవడంలో రీజన్ ఏంటి? ఇండియాలో వన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్షన్ స్టార్స్ అతను. మేము చిన్నప్పుడు చూసాం సునీల్. ఎస్. సో ఇప్పుడు ఆయన్ని పెట్టే దాంట్లో ఇట్స్ ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు హీరోగా కొంతమందికి మార్కెట్ లేకపోవచ్చు. హీరోగానే కొత్త పరిగెత్తుకుంటూ వెళ్ళి థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్యాడెడ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే సడన్గా కలరే మారిపోద్ది. అది చాలామందిని చూసాం మనం ఇప్పుడు. అండ్ దట్స్ హౌ ఆయన హీ మైగ్రేటెడ్ టు దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యాక్టింగ్కి మైగ్రేట్ అయ్యారు. అండ్ తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఆయన లాంచ్ అయినప్పుడే నాకు ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూటర్ కాల్స్ వచ్చాయి. సో ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అండ్ నాకు పాన్ ఇండియా ఫీల్ వస్తుంది సునీల్ శెట్టి గారు యాక్ట్ చేసినప్పుడు. అండ్ ఐ నీడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట. సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. హిందీలో ఏం పెట్టారా దానికి? హిందీ రిలీజ్ చేయట్లేదండి. ఓన్లీ హిందీ, తెలుగు? ఓన్లీ తెలుగు అండ్ అన్ ఇంటర్నేషనల్ వర్జన్. తెలుగు, ఇంగ్లీష్ అంతే. ఓకే, ఎందుకంటే చేయొచ్చు కదా అదే, ఇంకా హిందీలో అదర్ లాంగ్వేజ్లో చేయొచ్చుగా. ఎట్లా? ఇదే నాకు కోఆర్డినేషన్ తలతో ఒక ప్రాణానికి వస్తుంది. ఇదే నేను చేసిన సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము ఇది. ముందు ఇది నేను సెటిల్ చేయండి, దాని తర్వాత ఇట్స్ టూ మచ్ కోఆర్డినేషన్. ఓకే. చదరంగం వెబ్ సిరీస్కి మళ్ళీ వద్దాం. కంటిన్యూస్గా ఇదే టాపిక్, బోరింగ్. అండ్ కమింగ్ టు అగైన్ మనోజ్కి వస్తే, మనోజ్ విష్ణు చాలా ఏమంటారు, ఒక పద్ధతి గల అబ్బాయిలాగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా కనబడతాడు. చాలా అంటే అన్నిట్లో తనే చూసుకుంటాడు. ఇది ఒక ఫీల్ ఉంటుంది. మనోజ్లో అదేం కనబడదు ఏంటి అసలు, అంటే పట్టింపు లేని వ్యక్తిగా అసలు, అంటే ఈ దీంట్లో అసలు ఎక్కడ ఇన్వాల్వ్, అంటే పట్టింపు లేని మీన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడారు. ఏది స్కూల్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఏంటి మీకు ఆయనకు తేడా ఏంటి? నాన్నగారు అడిగినప్పుడు చూసుకోవాలి కదా అది ఇదంటే, అన్నం ముందు పుట్టాడు, అన్నం చూసుకొని నాకు ఓన్లీ యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఇంకేం ఇష్టం లేదు, దిస్ ఇస్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అని చెప్పాడు. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. వాడికి దమ్మునింది చెప్పడానికి. నాకు రెస్పాన్సిబిలిటీ, పెద్ద కొడుకుగా పుట్టడం అనేది మా నాన్న చెప్తాను, ఇంటికి పెద్ద కొడుకు శాపం రా అంటుంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంతా పెద్ద కొడుకు పడుతుంది. అండ్ నేను కూడా నా ఫస్ట్ లవ్ ఏమని అడిగారంటే, యాక్టింగ్ ఈజ్ మై ఫస్ట్ లవ్. ఎడ్యుకేషన్, అదర్ వర్టికల్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్. రెండింటికి అంతే చెప్పగలను. ఇప్పుడు ఏంటంటే బిజినెస్కి సంబంధం లేదా అసలు? మనోజ్కి అసలు బిజినెస్ సంబంధం లేదు తన సొంతగా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ హిజ్ ఐడియాస్, హిజ్ వ్యూస్, ఎవ్రీబడి విల్ ఎవాల్వ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి టైమింగ్ ఉంటుంది. అండ్ స్కూల్స్ విషయానికి వస్తే స్ప్రింగ్ బోర్డ్ అది అక్కడక్కడ బ్రాంచెస్ ఏమైనా కొన్ని తీసేశారా? 47 బ్రాంచెస్ ఉన్నాయండి టోటల్. 47 ఇప్పటికీ 47 ఏమన్నా తీసేయడం జరిగిందా ఎక్కడైనా? ఇట్స్ అ ఫ్రాంచైజీ మోడ్ మనది. అవి తీసి మనకి లేదు, మనది ఇప్పుడు ఓన్ వచ్చి 24 ఉన్నాయి. ఓన్ 24 ఉన్నాయి, మిగతా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. సో ఫ్రాంచైజీస్ కీప్ గ్రోయింగ్. నేను అనుకున్నంత వేగంగా ఎదగలా కానీ, బట్ ఇన్ ద నెక్స్ట్ 2 years వీ షుడ్ టచ్ 100. ఫ్రాంచైజీస్ కూడా ఎక్కడ తీసేయడం జరగలేదా? అంటే నాకు ఎక్కడో అనిపించి ఉప్పల్లో ఒకటి ఉంది, అది నేను చూశాను. 1 year విద్యానికేతన్ కదా స్ప్రింగ్ ఒకటి, అది ప్రీ స్కూల్ వరకే ఉంది. ప్రీ స్కూల్ గురించి. ప్రీ స్కూల్ ఉంది అనుకుంటా అక్కడ. లేదు తీసేసారు. అది అక్కడ డౌట్ వచ్చింది నాకు. అదేమన్నా నో క్లూ, మేబీ ఇంకో దగ్గర ఏమైనా మార్చుంటారేమో. ఫ్రాంచైజీస్ కీప్ కమ్ అండ్ గో, ఇట్స్ అ కామన్ థింగ్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్ హూ మేనేజ్ ఇట్ కదా.
మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆడియన్స్కి కూడా ఏంటంటే ఆ మధ్య ఓటర్ సినిమా విషయంలో ఆ డైరెక్టర్ నా నా లైఫ్కి థ్రెట్ ఉంది, నన్ను చంపే ప్రమాదం కూడా ఉంది విష్ణు అనే రేంజ్లో వీడియో చేసి పెట్టాడు. ఏంటి అసలు విష్ణులో ఇంత క్రిమినల్ యాంగిల్ ఉందా అన్నది ఏంటి మరొక అది చూసి నాకే డౌట్ వచ్చింది, అదే నేనేనా అని. ఏంటి అసలు ఏం ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు అలా చేశాడు ఏంటో. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దాట్. ఐ హ్యావ్ నో క్లూ. ఏం అంటే ఏ క్లూ లేకుండా ఎంత ఆ వీడియో దాకా వెళ్ళాడని ఐ హ్యాడ్ నో క్లూ. అతన్ని పిలిచి మాట్లాడదాం అంటే ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ సెట్ పొరపాటును కూడా మాట్లాడకు, అతను తాగి మాట్లాడా తాకుండా మాట్లాడా ఏం మాట్లాడాడు, కావాలని ఏమైనా సినిమా రిలీజ్ ముందుకు ఏమైనా ఇష్యూ చేయడానికి వచ్చారా ఏంటి. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సినిమా అయిపోయి 2 years అయింది. సో ఇంకా వన్స్ ఒక సీజన్కి ఒక సినిమా ఆడుతుంది, అది ఆడదు అని తెలిసిన తర్వాత మీకు యూ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఇట్. సో అందుకే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలిసి హార్డ్లీ అది రిలీజ్ కూడా అవ్వలేదు. సో యూనో సో వీ కెప్ట్ క్వైట్. సో ఆయన చెప్పడం వల్ల రియాక్షన్ కోసం ఐ హేట్ చీప్ పబ్లిసిటీస్. ఈ చీప్ థ్రిల్స్ ఊరికే కాంట్రవర్సీ చేస్తే సినిమా ఆడుతుంది, అవన్నీ బుల్షిట్. కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది, లేకపోతే జనాల వెరీ స్మార్ట్. అంటే ఆయన ఆ సినిమా విషయంలో ఆడుద్దని అలా చేశాడంటారా? ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు చేశాడు. దాని తర్వాత వీ కెప్ట్ క్వైట్. యూనో జనరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ, ఎవరన్నా మీకు నచ్చని చేసినప్పుడు సైలెంట్ అయిపోవడమే. నేను పిలిచి మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే ఆయనతో నేను దాదాపు ఒక 1.5 year ఎంతో ట్రావెల్ అయ్యాను. సో ఆయన సగం మంది వచ్చి ఆయన నాకు పరిచయం చేసిన వాళ్ళందరూ వచ్చి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి తాగేదో మాట్లాడాడు, దయచేసి మీరు రియాక్ట్ అవ్వకండి ప్లీజ్, దయచేసి రియాక్ట్ అవ్వకండి అని ఇమ్మీడియట్గా చెప్పారు. చెప్పిన వెంటనే ఐ వాజ్ లైక్ గమ్మునుంటే తప్పు అయినట్టు ఉంటుంది కదా, వాట్ డు వి డూ అని చెప్పాం. సో ఆటోమేటిక్గా ఏం చేసాం, ఐ హ్యాడ్ టు స్టెప్ బ్యాక్. లీగల్ కోర్స్ ఏం జరుగుతుందో, సో వీ హ్యావ్ గుడ్ లీగల్ అడ్వైజర్స్, వాళ్ళే మీరే ఏదో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అని చెప్పాను. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. ఓకే ఓకే. అంటే తన తర్వాత సారీ చెప్పడం అలాంటివి ఏమైనా జరిగిందా? ఏమో మధ్యవర్తులతో వచ్చారు. ఒక్కసారి మీరు చెప్పిన తర్వాత ఐ వుడ్ ఐ వాంట్ నెగటివిటీకి దూరంగా ఉంటాను నేను. నాకెందుకు నా సినిమాలు నా ఇది ఐ హ్యావ్ టు కీప్ క్యారింగ్ ఆన్. నాకు ఉండేది 24 గంటలు సరిపోట్లా. అదే 24 గంటల్లో బిల్ గేట్స్ ఎన్నో అచీవ్ చేసుకుని వెళ్తున్నాడు. యూనో దిస్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐ హ్యావ్ టు అచీవ్ మోర్ అనుకున్న ఉద్దేశంతో ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ హార్డ్. ఓకే. అంటే దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అసెంబ్లీ రౌడీ రైట్స్ కొనమని ఆ సినిమా రైట్స్ వచ్చి ఒరిజినల్గా అసెంబ్లీ రౌడీ కావాలని తీసుకున్నారు మన దగ్గర. అది ఆ రైట్స్ కూడా జరుగుతూనే ఉంది, అదే కదా వేదికల హక్కులు ఇది అవి జరుగుతున్నాయి. సో లెట్ దెమ్ కీప్ గోయింగ్ అని, అది మనకి ఎందుకు అనుకుని గమనించారు. నానారు ఇట్లాంటివి భరించారు, అసలు ఏం దగ్గర పిలిచి క్లాస్ పీరియడ్ అలాంటివి ఏం చేయలేదు. అంటే ఆయన చూసినప్పుడు ఆయన కూర్చోబెట్టి చూసావా నేర్చుకున్నావా అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్, నీకు అర్థమైంది అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్ నాన్న నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఇట్ దట్ యూ లర్న్ అంటే అంతే. ఎందుకు ఆయన మాట్లాడే ఈ రోజుకి నాకు అది $1 million క్వశ్చన్. దాని ద్వారా చాలామందితో మాట్లాడడానికి వచ్చారు, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే ఓకే. తర్వాత విషయం దాసరి గారితో, అంటే ఒక కెరియర్ చాలా సాఫ్ట్గా జరుగుతున్న టైంలో, ఆల్మోస్ట్ ఒక మినిమం సక్సెస్లు ఉన్న టైంలో దాసరి గారి సినిమాలు ఎర్రబస్సు కానీ, ఆర్జీవి గారి సినిమాలు రౌడీ కానీ, అఫ్కోర్స్ రౌడీ ఈజ్ బెటర్ దాన్ ఎర్రబస్సు. ఎందుకు ఆ దాసరి గారి సినిమాలు, అంటే ఇప్పటి జనరేషన్ మాట్లాడుకుంటే ఆయన లెజెండరీ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇప్పటి జనరేషన్కి ఒక అవుట్డేటెడ్ సినిమాలే అంటాం, ఎందుకు చేయాల్సి వచ్చింది? గ్రాటిట్యూడ్, విశ్వాసం కోసం. ఓకే. మా నాన్న ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆయనకి నటుడిగా జన్మనిచ్చింది దాసనారాయణరావు గారని, మా ఇంటి పెద్ద ఆయన. సి ఐ రియలీ లవ్ దట్ మ్యాన్. మా ఫాదర్కి ఫాదర్ లాంటి ఆయన. ఓకే. ఒక డైరెక్టర్గా నేను తీసి పడేయలేం. దిస్ నోబడీ కెన్ డూ దట్. ఏ డైరెక్టర్ కూడా దాసనారాయణరావు గారు హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ అది పట్టించుకోకూడదు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ట్రాక్ రికార్డ్. నేను సచిన్ టెండూల్కర్ ఈరోజు వచ్చి ఆడమంటే ఈ కాంట్ ప్లే అగేన్స్ట్ బికాస్ హిస్ ఫిట్నెస్ విల్ నాట్ యాక్సెప్ట్. సునీల్ గవాస్కర్ ఈ స్టిల్ ఎ లెజెండ్ ఇస్ ఎ లెజెండ్. ఆ సినిమా చేయడానికి కారణం కేవలం ఆయన పిలిచి, రే విష్ణు
నువ్వు నాకు చేయాలరా, నాకు కథ ఏంటో తెలియదు, రీమేక్ అని కూడా తెలియదు, ఏంటో తెలియదు, ఒక సినిమా తీసుకున్నా నువ్వు చేయాలరా అన్న. అలాగే అంకుల్ అన్న, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇప్పుడు కొంతమందికి ఆయన అన్నవారు లేకపోతే మా నాన్న బిగినింగ్ ఎవరు ఎంకరేజ్ చేయలే. దట్స్ ట్రూ. ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చి నన్ను రే నువ్వు చేయాలరా అంటే నీ క్యాల్కులేషన్ చేశానంటే మనిషినా ఇంకేమైనా. మనం అందరం కొన్ని వాల్యూస్తో బతుకుతున్నాం. ఓకే, ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎస్, నా కెరియర్కి అది పెద్ద దెబ్బ కొట్టింది, బట్ ఐఎమ్ యంగ్, ఐల్ కమ్ బ్యాక్. మోసగాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, వచ్చినప్పుడు ఐల్ కమ్ బ్యాక్ 10 times స్ట్రాంగర్. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. యూనో నేను ఒక గొప్ప దర్శకుడు కింద నేను యాక్ట్ చేశానన్న ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు నేను. యూనో అంత లెజెండరీ డైరెక్టర్తో చేసి ఆయనతో సభాష్ అనిపించుకున్నాను. యాజ్ అన్ యాక్టర్ నాకు దానికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంది? వెన్ ఆయన మా నాన్న లాంటి గొప్ప యాక్టర్స్ని లాంచ్ చేసి లెజెండ్స్తో ఆయన సినిమాలు తీసి ఆయన కొంతమందిని లెజెండ్స్గా చేసి రామారావు గారిని డైరెక్ట్ చేసిన ఆయన నన్ను డైరెక్ట్ చేశారంటే దానికన్నా ఆయన పక్కన నేను యాక్ట్ చేశానంటే దానికన్నా బిరుదేం కావాలి నాకు? సో ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. లేకపోతే మనుషులుగా మనకి ఏమి విలువ ఉంటుందండి? మనల్ని జంతువులకి మనకి ఏంటి సపరేట్? ఓన్లీ బికాజ్ మనం కృతజ్ఞత చూపిస్తాం, లాయల్టీ చూపిస్తాం. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. నేను కానీ ఆ రోజు నేను చెయ్యను అని ఉంటే ఒక జంతువుకి నాకు తేడా ఏముంటుంది? దట్స్ ద రీజన్ ఐ డిడ్ ఇట్. సో ఆ సినిమాని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యే చేశారా? ఇది పోద్ది ఆర్ నడుస్తుంది రెస్పెక్టివ్, ఐ డోంట్ కేర్. ఓకే, అది ఆడుతుంది ఆడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు చెయ్యొద్దని నాకు కబురు పంపించారు. ఓహో, చెయ్యొద్దు అని కబురు పంపించారు. ఎందుకు వాళ్ళకి ఏంటది? ప్రాబ్లీ దే డోంట్ వాంట్ ఎందుకు ఇప్పుడు సినిమా వద్దు, గురువుగారు ఫామ్లో లేరు వద్దు, వాళ్ళకి కథ తెలుసు వద్దు అని చెప్పి పంపించారు. ఐ సెడ్ ఐల్ డూ ఇట్. అండ్ మై డాడ్ వాజ్ లైక్, మా నాన్న వచ్చి ఫెంటాస్టిక్ డిసిషన్ విష్ణు, గురుగారు డైరెక్షన్ ఆయన మంచి చెయ్యి, అది నువ్వు చెయ్యాలి అన్నాడు. అండ్ దట్స్ ఇట్. లాయల్టీ అనేది లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? ఫర్ మీ, నా వరకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఇట్. దాని తర్వాత ముందు దాని తర్వాత జరిగే రిపర్కషన్స్ తర్వాత. దట్స్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. అది నా వాల్యూస్, అది నా ఫిలాసఫీ. మీ విషయంలో అట్లాంటిది రివర్స్ అయిందా? లాయల్టీ, గ్రాటిట్యూడ్ అన్నది విష్ణు ఒకరికి బ్రేక్ ఇచ్చాడు, బట్ వాళ్ళు ఇప్పుడు సక్సెస్లో ఉండి విష్ణు వాళ్ళు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పేర్లు చెప్పకుండా దర్ లాట్ ఆఫ్ పీపుల్. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి, ఏమి లేనప్పుడు సినిమాలు పిలిచి ఇచ్చిన వాళ్ళకి, క్యారెక్టర్స్ ఇచ్చిన వాళ్ళకి, హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తారు, లేకపోతే తిరిగి మీరు చెప్పింది చేస్తారు అనేది. జీరో ఎక్స్పెక్టేషన్స్. మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. నేను ఎంతైనా ఇస్తాను, అది చేయను, నా ఇష్టం, నేను చేస్తాను అంతే. రేపు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలని చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. నేను చాలామంది గుర్తొచ్చేది వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా రిజాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాను. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. వినీకి మళ్ళీ అది నచ్చదు. ఓకే, వీళ్ళందరూ అసలు ఇది చేయరు, నీకు అవసరం ఉంటే మాత్రం రాత్రి 11 గంటలకి 1 గంటలకు ఫోన్లు చేస్తారు. వాట్ డు దే థింక్ దే ఆర్? అది దెన్ దే డోంట్ ఈవెన్ కమ్ ఫర్ దిస్. అది దీనికి రారు, ఇది అది చేయరు అంటే నేను చెప్పాను, బీ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేక ఆఖరి వీడు ఫోన్ చేస్తే పని వద్దనుకునే కదా నాకు ఫోన్ చేస్తున్నారు. అండ్ రిజాల్వ్ చేయగలిగితే చేస్తున్నాం. దట్స్ ఆల్ ఐ క్యాన్. అండ్ దట్స్ ఎ గిఫ్ట్ ఐ హ్యావ్. అండ్ ప్రాబ్లీ దే వాంట్ టు యూజ్ ఇట్, లెట్ దెమ్ యూజ్ ఇట్. ఓకే, వాళ్ళ పేరు చెప్పకుండా నేనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నాకేం పేర్లు వద్దు. కొన్ని ఇండస్ట్రీలు జరిగేటివి చెప్పుకుంటే అది మంచివి కావు. సో ఐ విల్ నాట్ టెల్. ఓకే, సరే. మనం నిన్న వస్తూ ఒక వీడియో చూశాను, ఇంటర్వ్యూ చేద్దామన్న దాంట్లో కొన్ని వీడియోస్ చెక్ చేస్తుంటే ఏ సినిమా ఐ థింక్ నిఖిల్ది, ఎక్కడికి పోతావి చిన్నవాడు అయితే దానిలో మాట్లాడుతూ అందరి హీరోలని ఇది చేస్తూ మీరందరూ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు, అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలా వచ్చాము, మీరు కష్టపడి వచ్చారు. నేను నిఖిల్ అండ్ ఇంకెవరు ఉన్నారు, సందీప్ కిషన్ ఐ థింక్, పక్కన విజయ్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ, తన పేరు మెన్షన్ చేయలేదు.
నిఖిల్ అందుకొని పక్కన విజయ్ కూడా ఉన్నాడంటే విజయ్ సారీ నేను మర్చిపోయాను, నాకు నీకు అంత రిలేషన్ లేదు పెద్ద అనేది. అంటే అప్పుడు ఒక 1 సినిమా ఎక్స్పీరియన్స్ కదా, ఓన్లీ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అప్పటికి. ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది, విజయ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయాడు. అప్పటికంటే మీరు పరిచయం లేదు, నిన్న అవాయిడ్ చేశారు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్లో తన్నే. ఆ ఎక్స్ప్రెషన్స్ విజయ్ చూశాను నేను, ఏమనిపిస్తుంది అలా చూసాను. ఆ రోజు ఉద్దేశపరంగా నేను ఉద్దేశపూర్వకంగా చేశారన్న నాకు అసలు కంప్లీట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక్క ఫ్రైడే చాలు మా కెరియర్ని మార్చడానికి. 1 ఫ్రైడే చేంజ్ దిస్ కెరియర్, అండ్ ఇఫ్ ఈజ్ నాట్ కేర్ఫుల్ 1 ఫ్రైడే విల్ చేంజ్ నీ కెరియర్. అది సూపర్ స్టార్, నేను చెప్పాను సూపర్ స్టార్ 0 అయిపోవచ్చు, 0 సూపర్ స్టార్ అయిపోయేది ఒక్క ఫ్రైడే 2 ఫ్రైడేలు చాలు. అది ఈ ఇండస్ట్రీలో ఉన్న గమ్మత్ అదే. ఏమనిపిస్తుంటుంది అలా తక్కువ ఉన్న వాళ్ళు? ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ పీపుల్. ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, నీకు టాలెంట్ ఉంటే యూ విల్ డెఫినెట్లీ గ్రో అన్న భరోసా మళ్ళీ ఉంటుంది కదా మీకు. ఎనీబడి డ్రీమ్ స్టేట్స్ కదా. నాన్నగారు మీ కెరీర్ పట్ల ఎట్లా సంతృప్తిగా ఉన్నారా? ఎక్కడైనా చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉందా? ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ టూ హ్యాపీ విత్ మై కెరియర్. ఏమంటారు ఇప్పుడు? హీ బిలీవ్స్ దట్ యూనో మీరు ఇంకా ఫాస్ట్గా ఎదుగుండాలి, యూ షుడ్ హవ్ బీన్ సూపర్ స్టార్స్ బై నౌ. ఎదుగుండాలంటే ఏం చేసి ఉండాల్సిందని ఆయన ఉద్దేశం? బెటర్ సబ్జెక్ట్స్, బెటర్ డైరెక్టర్స్, హడావిడిగా చేయకూడదు. ఎందుకంటే నీ సినిమా, మా నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే, కథ నాన్నగారికి నాకు నచ్చిన కథ ఆయనకు వినిపించడం వరకే, ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం వరకే. దాని తర్వాత ఆయనకు ఫైనల్గా రికార్డింగ్ వెళ్ళక ముందు చూపించేది. ఆచార్య అమెరికా యాత్ర నేను చూపిలా నాన్నగారికి. ఓకే, ఐ టోల్డ్ హిమ్ ఇది ఆడదు అన్న. అలా అంటావేంట్రా అన్నాడు. ఆడుతున్నాను అన్న. ఆడదు, నాకే అర్థమైపోయింది, వీళ్ళు వినట్లేదు, ఆడదన్న. అంటే ఏదో అట్లీస్ట్ బిగినింగ్లో అయితే తనే కదా బేస్ ఇచ్చింది. అఫ్ కోర్స్ అప్పుడు కూడా చాయిస్ తనదే అయి ఉండాలి కదా. నా ఫస్ట్ సినిమా విష్ణుకి ఏ తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తానని ఒప్పుకోలే. నోబడీ యాక్సెప్టెడ్. ఎందుకు? ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్ది, మేము చెయ్యం అని ఎవరూ చేయలేదు. తమిళ్లోనూ చేయలే. దాని తర్వాత మలయాళంలో ఉన్న డైరెక్టర్ని, అప్పుడున్న లీడింగ్ డైరెక్టర్ మలయాళంలో ఉన్న ఆయన తీసుకొచ్చాం. ఓకే, ఆయన తీసుకొచ్చి చేసాం. అవును. సో దట్ ఇస్ హౌ నన్ను డైరెక్టర్స్గా, ఇప్పుడు ఫ్రాంక్గా బిగినింగ్లో నన్ను డైరెక్టర్స్ లెట్ డౌన్ చేశారు, కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎవరు నన్ను లెట్ డౌన్ చేయలే బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో. మళ్ళీ అలాగే ఉన్నప్పుడు నాకు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఒక బ్రిలియంట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. సో ఇట్స్ ఆల్, మీ అందరినీ చెప్పాను కదా, ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్స్ హ్యాండ్స్, దే ఆర్ ద క్యాప్టెన్స్. ఇప్పుడు ఏంటి మళ్ళీ సీక్వెల్ ప్లానింగ్లో ఉన్నారంటే అది శ్రీను వైట్ల గారే చెప్తారు. అంతేనా? అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, శ్రీను వైట్ల గారి టైం బాగలేదు కాబట్టి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చారనా? ఇట్లా నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు, ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా? అది ఆయన అడగాలి మీరు. అదే మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి మీరు. అది నేను అడిగేది కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను శ్రీను వైట్ల గారిని చాలాసార్లు ఒక 4-5 ఇయర్స్గా అడగలా, కానీ దానికి ముందు ఎప్పుడు చేద్దాం అంటే చెప్తాను అన్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో మీరే అడగ. ఇప్పుడు కూడా నేనే అడిగా. ఓకే, బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ముందు ఆయన అనౌన్స్ చేస్తే బెటర్. హీఈస్ మై క్యాప్టెన్, ఆయనే అనౌన్స్ చేయాలి. మీ ప్రొడక్షన్లో మీ ప్రొడక్షన్ అదన్నీ ఆయన అనౌన్స్ చేయాలి. ఓకే, రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ అప్పట్లో రావణ బ్రహ్మ అనే సినిమా బాగా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశారు. ఏదో చిన్న ఇష్యూ వల్ల అది తప్పిపోయింది అన్నారు. ఏంటి ఆ ఇష్యూ? అది నేను చెప్పలేను. ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీగానే ఉంది. ఓకే, ఆ ఇష్యూ ఏంటో, ఎందుకంటే అప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్కి ఒక కండిషన్ ఉండింది. ఆ కండిషను గ్యారంటీ అయ్యే కండిషన్ కాదు. ఓకే, నాకు రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయే కండిషన్స్. ఓకే, అప్పుడు నేను చాలా దగ్గరికి వెళ్ళాను. యువన్ శంకర్ రాజాని మ్యూజిక్ చేయమని అడిగాను, సూర్యాని వెళ్ళి రాముడిగా యాక్ట్ చేయమని అడిగాను. అన్నీ జరిగాయి. ఎవ్రీథింగ్ వాజ్ దట్. యూఎస్, హాలీవుడ్ నుంచి ప్రీ విజువలైజేషన్ ఆర్టిస్ట్ని, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ అందరూ వచ్చారు. రాఘవేంద్ర అంకుల్ని కలిశారు. ఫైనాన్స్ సెట్ అయింది, అంతా రెడీ అయింది. ఓకే, ఒక్క రీజన్ వల్ల నేను చేయలే. ఎందుకంటే ఆ రీజన్ చెప్పుంటే నాకు ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కాదు.
నాకు రిలేషన్షిప్స్ ముఖ్యం. కానీ చేయాలి, అది చేయగలగాలి. ఎంత బడ్జెట్ అది? ఆ రోజుల్లో మేము వేసింది 2010లో నేను వేసిన బడ్జెట్ అప్పుడు 45 కోట్లు. ఆ రోజుల్లో దట్ వాజ్ అ వెరీ హై బడ్జెట్. ఇప్పుడు ఇంకా కొంచెం స్మార్ట్గా చేస్తే ఒక 100 లోపలికి తీయచ్చు. అంటే ఇప్పుడు విష్ణు మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా సీరియస్లీ? రావణ బ్రహ్మ నా పైన కాదు, నాన్నగారి పైన. అతని నాన్నగారు అంటే ఆఫ్ కోర్స్ ఆ సబ్జెక్ట్ ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. దట్ మూవీ విల్ ఈజీలీ, దానికి సేలబుల్ వాల్యూ విత్ ద రైట్ డైరెక్టర్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ సెల్. ఓకే. అండ్ వాట్ అబౌట్ భక్త కన్నప్ప? భక్త కన్నప్ప అది నేను 6 monthsలో అయినా లేకపోతే 1.5 yearలో అయినా ఈశ్వరుడి దయతో ఐ విల్ స్టార్ట్ ద మూవీ. దట్ ఈస్ గోయింగ్ టు బీ. మా నాన్నగారు ఇచ్చిన బడ్జెట్ వచ్చి 60-70లో ఫినిష్ చేయండి రా అన్నాడు. మేము ఇప్పుడు ప్రొడక్షన్, ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడేవాడిని కాదు. నాన్నగారు మొన్న మహాశివరాత్రి రోజున మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ మాకు ఫైనల్గా వచ్చిన బడ్జెట్ వచ్చి ఇట్స్ రౌండింగ్ అప్ టు 92 crores. అది విష్ణు పైన ఈరోజు వర్కౌట్ అవ్వదు. అందుకే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానో మోసగల తర్వాత చెప్పగలను. దాని రిజల్ట్ని బట్టి అది ఎట్లా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు కదా? ఇన్షాల్లా, డెఫినెట్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీ నోటు వాకు దేవుడు చెవుల దాకా వెళ్ళాలి. ఏంటి ఆ సినిమా మీద అంత నమ్మకం? భక్త కన్నప్ప మోసగాలిపోయిన సబ్జెక్ట్ అలాంటిది. ఇట్స్ హౌ ప్రతి సినిమాకి ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే కదా ఇది. ఎవ్రీథింగ్ వీ ఆల్ బిలీవ్ ఇన్ దాట్. ఆ కథను నమ్ముకొని దిగాం మేము. నేను కాస్ట్ని నమ్ముకొని దిగల, క్రూని నమ్ముకొని దిగట్లా. ఇట్స్ ఓన్లీ బికాజ్ స్టోరీ అది కొత్తగా ఉంది ఇప్పుడు చూపించే దాంట్లో. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ట్రూ ఇన్సిడెంట్ పైన ఒక బ్రదర్ సిస్టర్ కలిసి 2700 కోట్లు స్కామ్ చేశారు. కొన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి అమెరికాలో. కొన్ని వేల కుటుంబాలు. అది ఎలాగ ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఏంటి, అమెరికా గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ కథకు ఫార్మ్ అవుతాయి.